ప్రభుత్వం ఏదైనా రాని ఏమంటే రైతుకి ముందు గిట్టుబడి ధర చేయాలా, ఏదైనా కానీ గిట్టుబడి ధర అయ్యాల. ఉల్లిగడ్డలు ఇంత లాస్ అయినారు, చేనులో పడిపోయినవన్నీ చేనులో లాస్ అయినారు వాళ్ళు, రైతుకు నష్టపరారులు కానీ వాళ్ళకి ఇవ్వాలా, నష్టపరారులు. పెట్టుబడి డబ్బులు ఇస్తున్నారు కదా, ఏం మేలు జరుగుతుంది? పెట్టుబడి ఎంత వస్తుంది? అది పెట్టుబడి ఎకరాలకు వచ్చేస్తే 10,000 అవుతుంది, 15,000 అవుతుంది, లక్షలు అవుతుంది పెట్టుబడి. ఆ పెట్టుబడి ఎంత అవుతుంది? 4,000 సేమ్కి అవుతుంది, ఒక కూలీలకు అవుతుంది, ఒక లేబర్కి 4,000 అవుతుంది. 10 దినాలు చేస్తే లేబర్కి 4,000 అవుతుంది. ఆ లేబర్ అంటే తెస్తాడు రైతు. వ్యాపారస్తులు ఈ పరిస్థితి ఒక తెచ్చుకుంటాం. బ్రాండ్ షాప్ అంటాం, బ్రాండ్ షాపులకే వాళ్ళకే పెట్టినాడు అన్ని. అట్లా మనం తక్కువ రేట్లు చేస్తే ఒక కంపెనీ రేట్లు చేసుకొని పోతే బాగుంటుంది రైతుకి. అంత తక్కువ రేట్ ఇస్తే రైతు పోయి ఏం చేయాలా? తగ్గాల ఎరువు ధరగానే. ఎరువు వచ్చేసి 2 తగ్గిస్తే బాగుంటుంది. దీంట్లో బ్రాండ్ ఉంది కదా, దాని మీద 2 రూపాయలు ఎక్కినాయి, ఇక్కడ తగ్గి దాని మీద ఎక్కేమని దీన్ని తగ్గినాయి. మేలు చేయాలి, రైతుకి మేలు చేయి. తాగేది ఎవరు తాగుతుంటారు పోతుంటారు, అది ఎవరికన్నా అనేది ఎవరైనా గెలినాయి. అక్కడ మనల్లో ఇక్కడ మనల్లో గెలినాయి, సంతోషమే. కానీ ఇట్లా రైతుకి మేలు చేయాలా. అదే టీడీపీ పర్వాలేదు సార్, కొంచెం పర్వాలేదు. కానీ రైతులకి కొంచెం ఇంకా రుణమాఫీలు చేసింటే బాగుండేది, పూర్తి స్థాయిలో రుణమాఫీలు చేసింటే బాగుండేది. మేము మామూలుగానే సరే డిఎస్సి రాసినాము, డిఎస్సి కూడా మాకు ఏం పట్టించుకోలేదు, పోస్టులు కూడా ఎక్కువ ఇడిచలేదు. మళ్ళీ డిఎస్సి పోస్టులు ఇస్తామంటున్నారు. అన్నీ ఒకేసారి ఇడిచింటే బాగుండేది, కాంపిటీషన్ అనేది ఒకేసారి తగ్గేది అనమాట. కొన్ని ఇడిచే బదులు ఒకేసారి అన్ని ఇడిచింటే బాగుండేది సార్. పోస్టులు అయితే రాహుల్ గాంధీ ఇస్తామన్నారు కదా, ఆయన వస్తే బాగుండేది. ఈయన నరేంద్ర మోడీ ఇంకా ఇంతవరకు 4 ఏళ్ళ నుంచి ఏం చేయలేదు, ఆయన వచ్చింటే బాగుండేది సార్. రాష్ట్రంలో ఎవరు రావాలనుకుంటున్నారు? రాష్ట్రంలో ముఖ్యమంత్రికి ఎవరు బాగా చేస్తే వాళ్ళే సార్. మాకు మేము ఒక స్టూడెంట్గా మీకున్న అంటే చదువుకున్న వ్యక్తులుగా నాకు తెలిసి ఒక స్టూడెంట్గా అంటే డిఎస్సి వరకు అయితే జగనే రావాలనుకుంటున్నాను సార్. ఎందుకంటే ఆయన పోస్టులు ఎక్కువ ఇస్తానన్నాడు. తర్వాత మన చంద్రబాబు ప్రతి సంవత్సరం డిఎస్సి వదులుతానన్నాడు, ఇంతవరకు అయితే ఇవ్వలేదు సార్. 5 ఏళ్ళ నుంచి ఒక్కసారి కూడా వదలలేదు సార్ ఆయన. ఏమన్నా లబ్ధి వచ్చిందా మీకు? టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం రాలేదు. ఒకసారి ఇప్పుడు అప్పుడంటే 5 ఏళ్ళ లైఫ్ కానీ ఏం చేయలేదు. మళ్ళీ ఎట్లా ఇప్పుడు ఎలక్షన్ రాబోతున్నాయి కదా, మళ్ళీ ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుంది మీలాంటి వాళ్ళు మేలు జరగాలంటే? ఎవరు వచ్చేవాడు అందరూ వచ్చినా అంతే. ఇంకా అతను చెప్తాడో ఇద్దరు ఇంకా అతను అంతే వచ్చిన జగన్ కావాలని కోరుకుంటున్నాం అంతే. ఇంకా అవకాశం ఇస్తే బాగుంటుందని. ఇచ్చలేరు. సొంతం ఇల్లు ఉందా? ఉండదు, ఇల్లు ఉండదు, సొంతం ఉంది. ఎలక్షన్లు వస్తున్నాయి, మళ్ళా ఎవరు ముఖ్యమంత్రి అయితే రాష్ట్రానికి మేలు జరుగుతుంది, మీలాంటి వాళ్ళకి మేలు జరుగుతుంది? జరుగుతుంది చంద్రబాబు నాయుడు. అభివృద్ధి జరిగిందా టీడీపీ వచ్చిన తర్వాత? జరిగిందా? మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్ కూడా రాబోతున్నాయి కదా, ఏమైనా మార్పు కోరే అవకాశం ఉందా, లేకుంటే మళ్ళీ టీడీపీ వచ్చే అవకాశం ఉందా అంటారా? టీడీపీ వచ్చే అవకాశం ఉండదు. ఇక్కడ ముఖ్యమంత్రిగా ఎవరయ్యే అవకాశం? చంద్రబాబు నాయుడు. కరెక్ట్ ఇస్తున్నారా? కరెక్ట్ లేదప్ప, మాకు కరెక్ట్ ఇస్తారు. చంద్రబాబుకి వెళ్ళంటే మనకు పెట్టాడు కదా, వేస్తామంతే. ఎవరు నాయన, ఎవరు పుణ్యాతికులు, ఎవరు మంచోళ్ళు, కానీ ఇప్పుడుకి ఇచ్చేరా మనం వేయాలనుకునేమంతే. రైతులు లేరు, వాన్ దేవుడు ఉంటే కదా అందరూ బాగుండేది. ప్రభుత్వం అంతే చేస్తారు. రైతు ఉంటేనే బాగుండేది, మళ్ళీ రైతులు లేని రాజ్యం లేదు. ఎవరు వచ్చినా కానీ మేలు చేయాలి కదా అంతే. ఎవరు రావాలంటే మన మేలు చేసేవాళ్ళు కావాలంతే. మేలే మా ఒక రకంకి ఇంకా బాగా చేయాలా. అంత అంగడి షాపింగ్ కడితే అంత బాగుంటుంది. టీడీపీ వచ్చి ఒక డిఎస్సీలో ఏమో పోస్టులు ఏమో ఎక్కువ వదులుతామన్నారు, ఎక్కువ వదలలేదు. మా ఈ విద్యార్థులు చాలా బాధపడుతున్నాం అన్నమాట. నిరుద్యోగ భృతి ఒక 1 మంత్ వచ్చింది, తర్వాత 2 మంత్స్ రాలేదు. తర్వాత దానికి మళ్ళీ లింకులు ఏమో పెట్టినారు, ఆ ప్రాసెస్ ఏమో మాకు తెలియదు సరిగా. ఎట్లా సార్ ఇప్పుడు ఎలక్షన్ టైంలో నిరుద్యోగ భృతి అనేది కరెక్ట్ అంటారా? ఎలక్షన్ మూమెంట్లో కాబట్టి నిరుద్యోగ భృతి చూపిస్తున్నారు. మిగతా టైం ఇంతకుముందు ఎప్పుడు రాలే, ఎందుకు కొత్తగా ఏమో మళ్ళీ చూడాలి, ఇంకా ముందుకు ఏమైనా జరుగుతుందేమో. రాష్ట్రంలో ఎట్లా ఉండబోతుంది, మార్పులు రాబోతున్నాయి అనుకోవచ్చా మనం పొలిటికల్గా? ఏమో తెలియస్తాను, అంత లేదు. మా ఎమ్మెల్యే గారు అయితే పర్లేదు, బాగానే చేస్తున్నారు. ప్రత్యేక హోదా రావాలంటే రాష్ట్రంలో కానీ కేంద్రంలో ఎవరు గెలిస్తే బాగుంటుంది సార్? ప్రత్యేక హోదా ఇవ్వాలంటే చాలా దానికి కారణాలు ఉన్నాయండి అంటున్నారు, మాకు తెలియదు సరిగా. నాకు కూడా టీడీపీ వచ్చిన తర్వాత కొంతమంది జరిగింది సార్, మేలు. మాకు లోన్ ఇచ్చినారు, సబ్సిడీ లోన్ ఇచ్చినారు, ఒక 2 లక్షల రూపాయలు. ఎట్లా లోకల్గా ఎట్లా సార్ ఎమ్మెల్యే గారు పనితీరు? ఎమ్మెల్యే పరిస్థితి చెప్పనీకి రా సార్, రాజకీయం కదా, మేము ఏం చెప్తాం. అంటే ఇక్కడ పనులు అంటే చేస్తున్నారు, కొద్దిగా కనపడుతున్నాయి. పూర్తి స్థాయిలో కావాలి ఇంకా.
ఎలక్షన్లు వచ్చినవి అన్ని ముందు ఇడిచినారు, ఇప్పుడు ఇడిచినారు, వీళ్ళన్ని ఆఫర్లు ఇప్పుడు ఇచ్చినారు, ఎలక్షన్ల కోసం చేస్తున్నారు. 4.5 సంవత్సరాల నుండి ఉండి ఇప్పుడు వేసినారు సార్, పెట్టినారు. అది వాళ్ళ అవకాశం కోసం చూసుకుంటుంటారు సార్. ఎట్లా చెప్తారు సార్ రాజకీయం ఇది? ఇప్పుడు ముందే ఇప్పుడు గెలిచినాకనే ఇవన్నీ చేసింటే మర్చిపోతారని వాళ్ళు ఇప్పుడు వచ్చే ముందర పెట్టినారు, లాస్ట్ మంత్ పెట్టినారు. ప్రజలు తీర్పిస్తే ఎవరేం చేయరు సార్, ఎవరైనా ఇంటికి పంపిస్తారు. వాళ్ళు అనుకుంటే, ప్రజలు అనుకుంటే ఎవరినైనా ఇంటికి పంపిస్తారు. వాళ్ళ మనసులో ఎన్నుకున్నలా అనుకుంటే చంద్రబాబుని ఎన్నుకుంటారు. ప్రజలు తీర్పు సార్, ఇది ప్రజల చేతిలో ఉండదు, ఎవరేం చేయలేరు. చెప్పనీకి రా సార్, నా పర్సనల్ అంటే నన్ను ఓటర్లు పెట్టినాను, నాకు అనుభవము 90 మంది వస్తుంటారు. నా గట్టి నమ్మకం ఒకటే, నాకు గట్టి నమ్మకం ఏమంటే ప్రజలు ఎట్లా తీర్పిస్తే అట్లా అంటే వస్తారు సార్, దండికి వస్తారు. జనరల్ అంటే వస్తున్నారు సార్, వైఎస్ఆర్ వాళ్ళు వస్తారు, కాంగ్రెస్ వాళ్ళు వస్తారు, టీడీపీ వాళ్ళు వస్తారు మన దగ్గరికి, అన్ని పార్టీలలో వస్తారు. మనమంతా అందరితో మనం మంచిగా ఉండాలి, మనం వ్యాపారం కాబట్టి. మిరపకాయలు రేట్లు లేవు, ఉల్లిగడ్డ సూరిగడ్డ రేట్లు లేవు, ఏం చేద్దాం సార్? మరి ఉంది సార్, ఏం కాలేదు సార్, కాలేదు. అప్పుడు పోయి పెట్టామని పెట్టలేం కదా సార్, ఒక పరే పోయింది, రెండు రాలే, ఒకైతే పోయింది. ఇప్పుడు మిరకాయ పెట్టింటే మిరకాయ 65,000 పోయాయి సార్. దానికొచ్చి పత్తి పెట్టినా పత్తి లాభం లేదు, ఏం చేస్తుంది సార్? మరి రేట్లు లేవు. మళ్ళీ మీలాంటి రైతులకు మద్దతు ధర రావాలంటే ఎట్లాంటి ప్రభుత్వాలు రావాలనుకో సార్? అది వచ్చినా మనకి రేట్లు ఉండాలి సార్, మాకు అంతే. ఇప్పుడున్న ప్రభుత్వం చేయలేదని అంటున్నారు కదా మనకి, అప్పుడు ఉండే మరి, అప్పుడు ఉండి ఇప్పుడు లేవు సార్. మన ఉండే ఇప్పుడు లేవు, మన రేట్లు లేవు. మిరపకేసుకుపోయింటే మొత్తం అందుగా వేసి రేట్లే లేవు, 6,300 అట్లా వేపు సార్. ఎవరు వచ్చినా మనకి రేటు ఉండదు సార్, అంతే. మాకు రేటు ఉంటే చాలు, అంతే సార్. జగన్మోహన్ రెడ్డి వస్తే మాకు మంచిది సార్. జగన్మోహన్ రెడ్డి వస్తే మాకు మంచిది జరుగుతుంది. రైతు మాకు నమ్మకం ఆయన వస్తే, వాడిని కానీ వర్షం కానీ పంటలు కానీ మసంగా వస్తాం మాకు ఆయన వస్తే. ఇతనేమో వస్తే ఏం లేదు సార్, మాకు ఏం లేదు సార్. జగన్ పొలం అయితే 2 ఎకరాల పొలం ఉంది, పంటలు ఉల్లిగడ్డ వేసుకున్న నష్టమే, మిరప వేసుకున్న నష్టమే, ఏమి పంట వేసుకున్న నష్టమే. జగన్మోహన్ రెడ్డి వస్తే మాకు పంటలు బాగా వస్తాయి, వర్షం బాగా వస్తాయి, పంటలు బాగా పండుతాయి సార్. మాకు నమ్మకం ఉంది. ఇతను వచ్చి కాసి ఏం చేసినాడు సార్? మాకు ఏం చేసిలే, మాకు నష్టమే, ఇంతవరకు నష్టమే కానీ ముందుకు రావటం లేదు మాకైతే. అసలు మందులు ఏది చూసినా పెట్టుబడి చాలా ఎక్కువ ఉండవు కదా సార్. మరి పెట్టుబడికి డబ్బులు ఇస్తా అంటున్నారు కదా సార్. అవును, ఇప్పుడు ఇస్తున్నారు. ఇంతవరకు ఏమి తెలంగాణ ఎప్పుడో ఇచ్చిండదు, ఇప్పుడు ఇస్తున్నది అంటారు. అవి బాత్రూమ్లే రాలే, లేట్ రూమ్ రాలే, ఇంటింటికి బాత్రూమ్, ఇంటింటికి లేట్ రూమ్, అది ఏదిలే. మరి రైతుకు బొడ్లు వేసుకొని పోతే మార్కెట్ రేట్ లేదు, ఉల్లిగడ్డ వేసుకొని పోతే లేదు, మిరప వేసుకొని పోతే లేదు, ఏదైనా పసుపు వేసుకొని ఏది వేసినా మార్కెట్ రేట్ లేదు. మరి రైతు గిట్టుబడి అయిన రేటు ఇవ్వడం లేదు. మరి దాని పరిస్థితి ఏమో ఎట్లో, ఎవరు వచ్చేదనే సమస్యగా మార్కెట్ రైతుకి గిట్టుబడి రేటు చేసేది కావాలి. ఎవరు వచ్చి ఏం చేస్తారు? ఎవరు వచ్చినా మార్కెట్ రేటు చేయలేదు. ఎప్పుడు మార్కెట్ రేటు గిట్టుబడి రేటు ఎప్పుడు ఉండే? రోష్ అయ్యినప్పుడు ఉండే, అప్పుడే మరి మార్కెట్ రేటు గిట్టుబడి, అప్పుడు తప్పితే ఇంకెప్పుడు లేదు. రోష్ అయ్యి పరిపాలన చేసిన 2 నెలలు మాత్రం మార్కెట్ రేటు బాగుంది. 7,000 అమ్మినాం పత్తి. మరి అట్లాది ఇప్పుడు 4,000, 5,000 అంటే పెద్ద నష్టపోతున్నాము. రోష్ అయ్యిందని చెప్పు రైతుకు అనుకూలం బాగుంది. అప్పుడు అదే జగన్మోహన్ రెడ్డి వస్తే బాగుంటుంది చూడప్ప, మంచి వస్తేనే బాగుంటుంది, అన్ని రకాలు బాగుంటుంది. వాళ్ళ ఆయన మంచి పని చేసినాడు. ఇప్పుడు కొద్దిగా వాళ్ళ మంచి పనులు కాబట్టి, చేసేవన్నీ మంచి పనులు కాబట్టి నీకు వస్తే బాగుంటుందని మనము. వాళ్ళ ఆయన మంచి పని చేసినాడు, వాళ్ళ ముహూర్తం కూడా ఎట్టుంటుంది మరి, ఆ పిల్లడు కూడా బాగుంటుంది. అది మామూలు, ఒకసారి మనం కూడా అవకాశం ఇవ్వాలి కదా. ఇప్పుడు చేస్తాడో చేయలేడని ఎట్లా చెప్పు నీకు అవుతుంది. వాళ్ళ ఆయన చేశాడు కాబట్టి ఈ మధ్య కూడా ఒకసారి అవకాశం ఇస్తాము, తెలుస్తుంది. ఇప్పుడు చేయలేక ఇప్పుడు పోతుంది ఎద్దుని, ఇప్పుడు గెలుము కడతాం, అది పోతుంది ముందంగానే మాట్లాడితే ఎట్లవుతుంది? గెలుము కడితేనే కదా అర్థమయ్యేది. ఏం కాలేదు. ఇప్పుడు అభివృద్ధి జరగాలంటే, రైతులకు పూర్తి స్థాయిలో రుణమాఫీ జరగడం కానీ న్యాయం జరగాలంటే ఎవరు వస్తే బాగుంటుంది? మనకి ఎవడు బాగా చేస్తే వాడే లెక్కగా అంతే. ఇప్పుడు ఉన్న వ్యక్తులు బాగా చేశారా? యాడ్ చేసినారు, చేయలేదు. మార్పు కావాలి మరి. ఇంకా అప్పటిది పోయిందే బాయిలే, ఇప్పుడు మనకు బాగా చేసేది కావాలా. చేసే నాయకులు ఎవరైనా ఉన్నారా? ఇప్పుడు ఎవడు కనపడదు, మాకేం చేసింది ఏం లేదు.
ఇప్పుడు ఎలక్షన్ రాబోతున్నాయి, ఎవరికో ఒకరికైతే ఓటు వేయాలి కదా. వేయాల్సి ఉంటుంది. రావాలన్నా, జగన్ రావాలన్నా, పవన్ కళ్యాణ్ ఎవరు జగానే ఇంకా ఏం అనుకున్నాము చేస్తాడో చేయడు చూడాలంతే. ఆయన ఎట్లా చేస్తే మనం ఆయనకి అట్లా ఉంటుంది అంతే 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 చేయకపోతే ఇంకా అంతే ఉంటుంది.